వేరు పురుగు చేరి వృక్షంబు చెరచు, చీడ పురుగు చేరి చెట్లు చెరచు, కుచ్చుతుండు చేరి గుణవంతుణ్ణి చెరచురా విశ్వదాభిరామ వినురవేమ. వేరు పురుగు, చీడ పురుగులు లాంటివి చేరి ఎలా వృక్షాలను చెట్లను పాడు చేస్తాయో, ఒక దుర్మార్గుడు చేరి మంచివాడిని కూడా అలాగే పాడు చేస్తాడు. అయితే వేరు పురుగు, చీడ పురుగుల్ని మనం ఎర్లీ స్టేజ్లో గుర్తించి నివారణ చర్యలు పాటించడం ద్వారా ఎలా చెట్లు చేమలను కాపాడుకోవచ్చు, దుర్మార్గుని కూడా ఎర్లీ స్టేజ్లో గుర్తించి దూరంగా ఉండటం ద్వారా మనం అలాగే మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇవాళ చాలా ఇళ్లలో ఉన్న ప్రధాన సమస్య ఇదే. మావాడు మంచోడే కానీ వాడి వల్ల చెడిపోయాడు, వీడి వల్ల చెడిపోయాడు అనేది. అవతల ఉన్నవాడు దుర్మార్గుడు అని తెలిసేలోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంటుంది. అయితే వీటి నుంచి మనకు నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి? నెంబర్ 1, కొత్త వాళ్ళతో వాళ్ళ గుణగణాలు తెలిసేంతవరకు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం. నెంబర్ 2, మంచి చెడులు విజ్ఞత మనకు తెలిసి ఉండాలి. ఇది మంచి పని, ఇది చెడు పని. అవతలాడు ప్రోత్సహించినంత మాత్రాన కాదు, మురికి నీటిలో పెరిగినా కానీ తామరకి మురికిని అంటనట్టుగా ఉండాలి. నెంబర్ 3, ఎమోషనల్ బ్లాక్మెయిల్. నువ్వు ఈ పని చేస్తేనే నా ఫ్రెండ్ ఎవరు అనే వాళ్ళకి కొంచెం దూరంగానే ఉండటం మంచిది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈ పద్యంపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ బెస్ట్ ఫ్రెండ్కి షేర్ చేయండి. వాడికి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని తెలిసేలాగా. నా ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా చూస్తున్నట్టయితే ఈ వీడియో నాకు కూడా షేర్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.